వెల్కమ్ టు న్యూజర్. ఏపీ పాలిటిక్స్ లో ఆ జిల్లాది ప్రత్యేక స్థానం. ఇద్దరు ముఖ్యమంత్రులను ఇచ్చిన ఆ జిల్లా ఇప్పుడు ఏపీలో హాట్ ఫేవరెట్ గా బరిలో ఉంది. ఇప్పుడు ఆ జిల్లాలోని లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల వివరాలు తెలుసుకుందాం. ఏపీ రాజకీయాల్లో కడప లోక్సభ స్థానానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 1952లో ఏర్పడ్డ కడప లోక్సభ స్థానం మొదటి నుంచి జనరల్ కేటగిరీలో కొనసాగుతూ వచ్చింది. 1952 నుంచి 1989 వరకు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ, టీడీపీ పోటీ పడ్డాయి. 4 సార్లు కమ్యూనిస్టు పార్టీ, 3 సార్లు కాంగ్రెస్ పార్టీ, ఒకసారి టీడీపీ గెలుపొందాయి. కడప లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా 6 స్థానాలు జనరల్వి, 1 ఎస్సీ రిజర్వ్ స్థానం. కడప, కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు జనరల్ స్థానాలు కాగా బద్వేల్ ఎస్సీ రిజర్వ్ ప్లేస్. ఇక కడప లోక్సభ నియోజకవర్గంలో మొత్తం 16,18,887 మంది ఓటర్లున్నారు. వారిలో 7,93,421 మంది పురుషులు కాగా 8,25,242 మంది మహిళా ఓటర్లున్నారు. అయితే 2019లో జరిగిన కడప లోక్సభ ఎన్నికల్లో 77.75% పోలింగ్ జరిగింది. ఈసారి కడప లోక్సభ స్థానానికి కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిల, టీడీపీ నుంచి చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి, వైసీపీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి పోటీలో ఉన్నారు. దీంతో ఈ లోక్సభ ఎన్నికలు మరింత హోరాహోరీగా జరిగే అవకాశాలున్నాయి. కడప జిల్లాలో 2వ లోక్సభ స్థానం రాజంపేట. రాజంపేట పూర్తిగా కడప జిల్లాలోనే ఉన్నప్పటికీ కొత్త జిల్లాల రూపకల్పనలో భాగంగా కడప జిల్లాలో 3 నియోజకవర్గాలు, చిత్తూరు జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపి రాజంపేట లోక్సభగా నిర్ణయించారు. రాజంపేట అసెంబ్లీ స్థానం, రైల్వే కోడూరు, రాయచోటి స్థానాలు కడప జిల్లాలోవి కాగా తమ్మళ్లపల్లె, పీలేరు, మదనపల్లి, పుంగనూరు అసెంబ్లీ స్థానాలు చిత్తూరు జిల్లాలోవి. ముఖ్యంగా మదనపల్లె, రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గాలే రాజంపేట లోక్సభ అభ్యర్థి గెలుపును నిర్దేశించేవిగా ఉన్నాయి. కాగా రాజంపేట లోక్సభ పరిధిలో మొత్తం 16,42,282 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 8,07,588 మంది కాగా మహిళా ఓటర్లు 8,34,550 మంది ఉన్నారు. ప్రస్తుతం వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి పోటీలో ఉన్నారు. కూటమిలో భాగంగా ఎంపీ సీటు బీజేపీకి వెళ్లడంతో అక్కడి నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బరిలో నిలిచారు. కాగా కాంగ్రెస్ నుంచి ఎస్కే బషీర్ పోటీ పడుతున్నారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి వస్తే కడప అసెంబ్లీ స్థానం జనరల్ కేటగిరీ కిందకు వస్తుంది. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,73,312 మంది కాగా పురుషులు ఇందులో 1,33,967 మంది, 1,40,257 మంది మహిళలున్నారు. 1952లో ఏర్పడ్డ కడప అసెంబ్లీ స్థానానికి ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 1989 వరకు హిందువులు పోటీ ఉండగా 1994 నుంచి ముస్లిం మైనార్టీ అభ్యర్థులే విజయాన్ని సాధిస్తూ వస్తున్నారు. 1989లో టీడీపీ అభ్యర్థి ఇక్కడ గెలుపొందగా అప్పటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్, వైసీపీ హవా కొనసాగుతూ వస్తోంది. తాజాగా టీడీపీ, వైసీపీ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ప్రస్తుతం అధికార వైసీపీ నుంచి అంజద్ భాషా బరిలో ఉండగా టీడీపీ నుంచి మాధవిరెడ్డి పోటీ పడుతున్నారు. ఇప్పటి వరకు ఈ స్థానంలో మహిళ పోటీ చేసిన చరిత్రే లేదు. తొలిసారి టీడీపీ అభ్యర్థిగా మహిళ ఇక్కడి నుంచి పోటీ పడుతున్నారు. ఇక ప్రొద్దుటూరు స్థానం కూడా జనరల్ కేటగిరీ కిందకే వస్తుంది. నియోజకవర్గంలో మొత్తం 2,46,869 మంది ఓటర్లుండగా ఇందులో 1,19,821 మంది పురుషులు, 1,26,997 మంది మహిళా ఓటర్లున్నారు. 1952లోనే ఏర్పడిన ప్రొద్దుటూరు అసెంబ్లీ స్థానానికి ఇప్పటిదాకా 17 సార్లు ఎన్నికలు జరిగాయి. వైసీపీ నుంచి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, టీడీపీ నుంచి వరదరాజుల రెడ్డి బరిలో ఉన్నారు. 1985 నుంచి 2004 వరకు వరుసగా
5 సార్లు ఎమ్మెల్యేగా చేసిన వరదరాజుల రెడ్డి కాంగ్రెస్ తరపున గెలిచారు. 2009లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆయన టీడీపీలో చేరారు. ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం 1952 నుంచి కొనసాగుతోంది. ఆనాటి నుంచి జనరల్ కేటగిరీలోనే ఈ అసెంబ్లీ స్థానాన్ని గుర్తిస్తూ వస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,27,856 మంది కాగా ఇందులో 1,11,227 మంది పురుషులు, 1,16,610 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గం ఏర్పడ్డ నాటి నుంచి కాంగ్రెస్ పార్టీదే ఇక్కడ హవా కొనసాగింది. 2010లో వైసీపీ వచ్చిన తర్వాత వైసీపీ ఆ ఊపు కొనసాగిస్తూ వస్తోంది. 1978 నుంచి 2009 వరకు వైఎస్ కుటుంబమే ఇక్కడ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తోంది. 2009లో వైఎస్ మరణానంతరం తొలిసారి 2010లో వైఎస్ విజయమ్మ ఇక్కడి నుంచి ఏకగ్రీవంగా పోటీ చేసి గెలుపొందారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పటిదాకా టీడీపీ గెలిచిన చరిత్ర ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో లేదు. ఈసారి వైసీపీ నుంచి పోటీ చేస్తున్న సీఎం జగన్ కు టీడీపీ నుంచి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి పోటీ ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం డీలిమిటేషన్ యాక్ట్ ప్రకారం 1951లోనే ఏర్పడింది. కానీ తొలిసారి 1952లో ఎన్నికలు జరిగాయి. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,37,577 మంది కాగా ఇందులో 1,17,329 మంది పురుష ఓటర్లు, 1,23,757 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. జమ్మలమడుగు, ఎర్రకుంట్ల, మైలవరం మండలాలు ఎటువైపు మొగ్గితే విజయం ఆ వైపే ఉంటుందని గత ఎన్నికలు నిరూపించాయి. ఈసారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పోటీలో ఉండగా కూటమిలో భాగంగా ఈ సీట్ను బీజేపీ చేజిక్కించుకుంది. 2004 నుంచి 2014 వరకు వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఆదినారాయణ రెడ్డిని బరిలో దింపింది. మరి ఆదినారాయణ రెడ్డి సిట్టింగ్ కు పోటీ ఇస్తారో లేదో చూడాలి. కమలాపురం నియోజకవర్గం కూడా డీలిమిటేషన్ యాక్ట్ ప్రకారం 1951లోనే ఏర్పడిన 1952లోనే తొలిసారి ఇక్కడ ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి జనరల్ కేటగిరీలోనే కొనసాగుతూ వస్తోంది. నియోజకవర్గంలో మొత్తం 2,04,52 మంది ఓటర్లుండగా వీరిలో 98,260 మంది పురుష ఓటర్లు, మహిళా ఓటర్లు 102,158 మంది ఉన్నారు. అయితే కమలాపురంలో వైసీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా కొనసాగుతోంది. ఎందుకంటే 2004 నుంచి ఇప్పటి వరకు వరుసగా పుత్తా నరసింహారెడ్డి టీడీపీ తరపున పోటీ చేస్తున్నా వరుసగా ఓడిపోతూ వస్తున్నారు. ఈసారి అధిష్టానం ఆయన కుమారుడు పుత్తా చైతన్యారెడ్డిని బరిలో దింపింది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డికి తొలిసారి పోటీ చేస్తున్న పుత్తా చైతన్య పోటీ ఇస్తారా అన్న చర్చ అక్కడ జరుగుతోంది. మైదుకూరు నియోజకవర్గం 1955లో ఏర్పడగా అదే ఏడాది తొలిసారి ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా జనరల్ కోటాలోనే కొనసాగుతూ వస్తోంది. నియోజకవర్గంలో మొత్తం 2,09,555 మంది ఓటర్లుండగా వారిలో 1,03,199 మంది పురుష ఓటర్లు, 1,03,348 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 1985లో జరిగిన నియోజకవర్గ తొలి ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి శెట్టిపల్లి రఘురామరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డిపై విజయం సాధించారు. అప్పటి నుంచి మైదుకూరులో రఘురామరెడ్డి వర్సెస్ డిఎల్ రవీంద్రారెడ్డిగా సీన్ మారిపోయింది. 2014లో శెట్టిపల్లి రఘురామరెడ్డి టీడీపీని వీడి వైసీపీ తరపున పోటీ చేశారు. వరుసగా 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న రఘురామరెడ్డితో పోటీ నుంచి పుట్ట సుధాకర్ యాదవ్ పోటీ చేస్తున్నారు. పుట్ట శెట్టిపల్లికి గట్టి పోటీ ఇవ్వగలరా అన్నది ప్రస్తుతం అక్కడ చర్చ కొనసాగుతోంది.
కడప జిల్లాలో ఉన్న ఎస్సీ రిజర్వ్ స్థానం బద్వేల్ నియోజకవర్గం డీలిమిటేషన్ యాక్ట్ ప్రకారం 1951లో నియోజకవర్గంగా ఏర్పడింది. 1952లో ఇక్కడ తొలి దఫా ఎన్నికలు జరిగాయి. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి 2009 వరకు ఇది జనరల్ స్థానంగానే ఉంది. అయితే 2009లో జరిగిన సామాజిక నియోజకవర్గాల విభజన నేపథ్యంలో బద్వేల్ ఎస్సీ రిజర్వ్ స్థానంగా మారిపోయింది. నియోజకవర్గంలో ఎక్కువ సార్లు టీడీపీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చింది. వీరారెడ్డి వరుస విజయాలతో బద్వేల్లో టీడీపీకి బలమిచ్చారు. 2001 ఉప ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ఇప్పటి వరకు అక్కడ జెండా ఎగురవేయలేకపోయింది. భారీ ఓట్ల తేడాతో వరుస పరాజయాల పాలైంది. 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో దాసరి సుధా గెలుపొందగా ఈ ఎన్నికల్లోనూ వైసీపీ తరపున దాసరి సుధా బరిలో నిలవగా కూటమిలో భాగంగా బద్వేల్ సీట్ బీజేపీకి వెళ్లింది. ఇక అక్కడి నుంచి బొజ్జ రోషన్న పోటీ పడుతున్నారు. అయితే బొజ్జ రోషన్న పోటీ చేయటం ఇదే తొలిసారి. అటు దాసరి సుధుకు సైతం ఇది రెండో ఎన్నికలే. బద్వేలు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,18,740 మంది ఉన్నారు. వారిలో 1,09,618 మంది పురుషులు కాగా 1,09,115 మంది మహిళలున్నారు. బద్వేలు ఓటర్లు రోషన్నకు అవకాశం ఇస్తారా లేక సుధను గెలిపిస్తారా అన్న ఆసక్తి నెలకొంది. ఇక పెద్ద నియోజకవర్గాల్లో ఒకటి రాజంపేట. డీలిమిటేషన్ లో భాగంగా 1951లో ఈ నియోజకవర్గం ఏర్పాటు కాగా 1952లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. నియోజకవర్గం ఏర్పాటు జరిగినప్పటి నుంచి జనరల్ కోటాలోనే కొనసాగుతూ వస్తోంది. నియోజకవర్గంలో మొత్తం 2,37,191 మంది ఓటర్లుండగా అందులో పురుషులు 1,15,751 మంది ఉన్నారు. మహిళలు 1,21,430 మంది ఉన్నారు. వైసీపీ నుంచి ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి, టీడీపీ నుంచి సుగవాసి సుబ్రహ్మణ్యం ఇక్కడ పోటీ చేస్తున్నారు. జిల్లాలో మరో ఎస్సీ రిజర్వ్ స్థానం కోడూరు. డీలిమిటేషన్ యాక్ట్ ప్రకారం 1962లో ఈ నియోజకవర్గం ఏర్పాటైంది. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,01,660 మంది. వారిలో పురుష ఓటర్ల సంఖ్య 99,463 కాగా 102,180 మంది మహిళా ఓటర్లున్నారు. జనసేన నుంచి శ్రీధర్, వైసీపీ నుంచి శ్రీనివాస్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. రాయచోటి నియోజకవర్గం జిల్లాలో ఎక్కువ కమర్షియల్ ఏరియాతో పాటు పెద్ద నియోజకవర్గాల్లో మరొకటి. ఈ నియోజకవర్గం కూడా డీలిమిటేషన్ యాక్ట్ ప్రకారం 1951లో ఏర్పడగా 1952లో తొలిసారి ఇక్కడ ఎన్నికలు జరిగాయి. నియోజకవర్గం ఏర్పడ్డప్పటి నుంచి కూడా జనరల్ స్థానంగానే ఈ నియోజకవర్గం కొనసాగుతోంది. 17 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగగా 2 సార్లు బైపోల్ జరిగింది. 2 ఉప ఎన్నికల్లో ఒకసారి టీడీపీ, ఒకసారి వైసీపీ గెలిచాయి. 2009 నుంచి గడికోట శ్రీకాంత్ రెడ్డి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. మొత్తం నియోజకవర్గంలో 2,50,628 మంది ఓటర్లున్నారు. 1,24,087 మంది పురుషులు కాగా 1,26,515 మంది మహిళా ఓటర్లున్నారు. రాయచోటి, లక్కిరెడ్డిపల్లి మండలాల్లో రెడ్డి సామాజిక వర్గ ఓట్లు అధికంగా ఉండటంతో రాయచోటి అభ్యర్థిని గెలిపించే అవకాశం ఇక్కడ కనిపిస్తోంది. ఇక జిల్లా మొత్తంగా చూసుకున్న రెడ్డి సామాజిక వర్గంతో పాటు ఓబీసీ ఓటర్లు కూడా ఇక్కడ ప్రభావం చూపే అవకాశం ఉంది.
పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ ను కూడా అధికారులు చేపట్టారు. ఇవాళ సాయంత్రానికి సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. కడప జిల్లాలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రమోహన్ రాజు అందిస్తారు. ప్రతిష్టాత్మకంగా జరగబోయే ఎన్నికలకు సంబంధించి అధికార యంత్రాంగం సర్వం సన్నద్ధం చేసింది. ప్రధానంగా కడప జిల్లాలోని 7 నియోజకవర్గాలు, అన్నమయ్య జిల్లాకు సంబంధించిన 3 నియోజకవర్గాలు ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నాయి. ఈ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రతి ప్రాంతంలో కూడా ప్రతి పోలింగ్ బూత్కు కూడా ఈవీఎంలను పంపించే ప్రక్రియ, అలాగే అక్కడ అధికార యంత్రాంగాన్ని నియమించే ప్రక్రియతో పాటు పోలింగ్ అధికారులు, భద్రత కోసం పోలీస్ అధికారులను కూడా నియమించింది. ప్రస్తుతం కడప ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో మనం ఉన్నాం. ఇక్కడ చూస్తే ఎటు చూసినా కూడా అధికారులు ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి అక్కడ అధికారులను నియమించే పరిస్థితి కనిపిస్తోంది. మనం చూస్తే ఇక్కడ కడప జిల్లాలో దాదాపుగా మొత్తం 16 లక్షల మంది ఓటర్లు ఉండగా అందులో స్త్రీ ఓటర్లు 8,37,990 మంది ఉన్నారు. పురుషులు 8,85,857 మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరందరూ కూడా సక్రమంగా ఓటు వేసుకునేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. దీనిలో భాగంగా 14,980 మందిని పోలింగ్ సిబ్బంది పాల్గొంటున్నారు. ఈ పోలింగ్ సిబ్బంది అంతా కూడా నిరంతరం ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తుంటారు. దీనికోసం కడప జిల్లా వ్యాప్తంగా 7 డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకే ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు పోలింగ్ సిబ్బంది చేరుకున్నారు. పోలింగ్ సిబ్బంది చేరుకుని వారికి కేటాయించిన ప్రాంతాలకు వెళ్లేందుకు సర్వం సిద్ధం చేశారు. ఈవీఎంలు అలాగే వాటికి సంబంధించిన మొత్తం ఈ యంత్రాంగాన్ని అంతా కూడా సిద్ధం చేశారు. పోలింగ్ స్టేషన్ల వారిగా ఇక్కడున్న సిబ్బంది ఆర్డర్లు తీసుకొని వెళ్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా మైక్రో అబ్జర్వర్స్ 337 మందిని నియమించారు. ఈ వీటిలో దాదాపు 610 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఎంఓలుగా నియమించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అధికారులంతా కూడా ఎన్నికల ప్రక్రియకు సిద్ధమయ్యారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేసేందుకు ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధానంగా జమలమడుగు, కమలాపురం, పులివెందుల, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో ఏదైనా సమస్యలు ఉత్పన్నం కావచ్చనే ఉద్దేశంతో అక్కడ ప్రత్యేక పోలీసు బలగాలను కూడా ఏర్పాటు చేశారు. కేంద్ర మిలిటరీ బలగాలను కూడా రప్పించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ప్రాంతానికి కూడా ఈ బలగాలను పంపించడం జరిగింది. కొన్ని గ్రామాల్లో ఓటు వేసేందుకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతుండడంతో వారికి పోలింగ్ కేంద్రాలు దూరంగా ఉండడంతో వారిని పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు కూడా అధికార యంత్రాంగం సిద్ధం చేశారు. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద ఎవరైనా ఓటర్లు అనారోగ్యంతో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో అక్కడ కొన్ని మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సిబ్బందికి కూడా అన్ని రకాల జాగ్రత్తలు చెప్పడం జరిగింది. ఎవరైనా ఈ ఓటింగ్ ప్రక్రియలో ట్రబుల్ మాంగర్స్ కానీ ఏదైనా ఇబ్బందులు కలిగించే వ్యక్తులను కానీ ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. దాదాపుగా జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ పరిస్థితి నెలకొని ఉంది. అన్ని ప్రాంతాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని జిల్లా కేంద్ర ఎన్నికల అధికారి మానిటరింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కింది స్థాయి ఉద్యోగులకు తగు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రానికల్లా కూడా ప్రతి పోలింగ్ బూత్కు ఈవీఎం బాక్సులు అలాగే ఆ సిబ్బంది చేరుకునేందుకు అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు వారి కోసం ఆహారం కానీ ఇతర తిండికి సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా పోలింగ్ అధికారులు తమ విధులు తాము సక్రమంగా నిర్వర్తించడానికి తగిన ఏర్పాట్లు జిల్లా ఎన్నికల అధికారులు చేయడం జరిగింది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.